అవతార్ మెహర్ బాబా కీ జై. మనము ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఆదికే ఇరానీ ఒక ప్రశ్నకి ఇచ్చిన జవాబు ఏంటో చూద్దాం. అది నేను జస్ట్ లవ్ హిమ్ అనే పుస్తకంలో చదువుతున్నాను. అందులో ఆదికే ఇరాన్ గారు ప్రశ్నలకి ఇచ్చిన జవాబులు, తర్వాత స్పీచెస్ ఇచ్చినవన్నీ కూడా కూర్చో ఒక పుస్తకం ప్రింట్ చేశారు. అందులోంచి చదువుకున్నాం. అయితే ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, అసలు బంధనాలు లేకుండా ఉండడం అంటే ఏంటి? డిటాచ్మెంట్ ఆర్ రెనౌన్సియేషన్. రెనౌన్సియేషన్ అంటే సర్వసంగ పరిత్యాగి, అంటే ఏ విధమైన ఆశ, ఏ విధమైన కోరికలు లేకుండా ఉండడం. అయితే ఆయన ఏమంటున్నారంటే, యువర్ డిటాచ్మెంట్ షుడ్ నాట్ బీ బోర్న్ అవుట్ ఆఫ్ ఇండిఫరెన్స్ టు యువర్ ఈగో. ఈగోకి వ్యతిరేకంగా అటువంటి డిటాచ్మెంట్ ఉండకూడదు. ఇండిఫరెన్స్ అంటే దానికి మరో విధంగా ఉండకూడదు అనేది. అది ఎలా ఉండాలి అంటే, మన ఈగో ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుంటూ, అయితే అది ఏమిటో, మనం చేసేది ఏమిటో తెలుసుకుంటూ అటాచ్మెంట్ ఉన్నట్లయితే దాన్ని వదిలేసుకుంటే అది డిటాచ్మెంట్. అంటే తెలిసి చేయడం. మన ఈగో ఏదైతే ఉందో, మన అటాచ్మెంట్ తెలుస్తూ మనము ఉన్నదాన్ని వదులుకోవాలి. అది డిటాచ్డ్. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. నా ముందు ఒక పెద్ద భండాగారం ఉందనుకోండి, నా ముందు ఒక పెద్ద నిధి ఉంది. నేను దానికి చాలా అటాచ్డ్గా ఉన్నాను. నాకు దాని వాల్యూ తెలుసు. అయినా కూడా నేను దాని గురించి బాదర్ అవ్వను, కన్సర్న్ అవ్వను, దాని గురించి నేను పట్టుకోను. అప్పుడు అది డిటాచ్మెంట్ అవుతుంది. ఈ రినౌన్సియేషన్ ఈజ్ ఆఫ్ గ్రేట్ వాల్యూ టు మీ. అటువంటి రెనౌన్సియేషన్ అంటే అటువంటి దాన్ని వదులుకోవడం అనేది చాలా వాల్యూ కలిగిన విషయం. కానీ అదే నిధి ఒక పిల్లవాడి ముందు పెడితే, అంటే మనకి ఏమి తెలియకుండా చేస్తే అది డిటాచ్మెంట్ అనిపించదని చెప్తున్నారు. ఇటువంటి నిధినే ఒక పిల్లవాడి ముందు పెడితే వాడికి దాని వాల్యూ తెలీదు. అప్పుడు మనము ఈ అబ్బాయి డిటాచ్ అయిపోయాడు దాంతో అని అనలేము. ఒక మనిషి అనొచ్చు, నేను అన్నీ త్యజించేశాను, నేను దేనికి బద్ధుని కాను, నాకు ఉన్నది మొత్తం అర్పించేశాను అంటే భౌతికంగా కాదు, అదర్వైజ్ ఆల్సో, అంటే ఒట్టి భౌతిక వస్తువులు, మెటీరియల్ కాదు, ఏ విషయమైనా సరే. అయితే అతనికి ఆ డిటాచ్ అవ్వడానికి, ఇచ్చేయడానికి ఏమీ లేవేమో అంటున్నారు ఆయన. హీ మే నాట్ హ్యావ్ హ్యాడ్ అ పెనీ ఇన్ హిస్ పాకెట్. ఆయన జేబులో ఒక నయా పైసా లేదు. నయా పైసా లేకుండా నేను అన్నీ ఇచ్చేసాను, నాకేమి, దానికి వాల్యూ ఉండదు. మళ్ళీ దానికి అప్పుడు వాల్యూ ఏముంది? అటువంటి అర్పణకి వాల్యూ ఏముంది? వన్ మే సే, ఓ ఐఎమ్ ఎ గ్రేట్ రినౌన్సియేట్. ఆయన అనొచ్చు, నేను అన్ని పరిత్యాగం చేస్తాను, నా దగ్గర ఏమీ లేదని. వాట్ డిడ్ యూ రినౌన్స్? ఏమిచ్చావు? నీ దగ్గర ఏముందని ఇచ్చావు? నీ జోబులో ఒక నయా పైసా లేదు. నథింగ్. ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్. బట్ ప్రాబబ్లీ ఇఫ్ యూ హ్యాడ్ సంథింగ్ యూ వుడ్ స్టిక్ టు ఇట్ వెరీ హార్డ్. ఒకవేళ నీ దగ్గర కనుక ఏమైనా ఉండినట్లయితే నువ్వు దాన్నే పట్టుకొని వేలాడుతూ ఉండేవాడివి. వన్ నీడ్స్ ద ఛాన్స్ ఆఫ్ ఓయింగ్ సంథింగ్ ఫస్ట్ ఇన్ ఆర్డర్ టు బీ ఏబుల్ టు రెనౌన్స్ ఇట్. అంటే ఎవరికైనా సరే ఏదైనా మనం సొంతం ఉండాలి ముందు. అది మన సొంతమై, మన ఆధీనంలో ఉండడం మన సొంతమై ఉండాలి. అప్పుడే అది దాన్ని పరిత్యజించడం అని అంటారు, దాన్ని వదిలేసుకోవడం అని అంటారు. ఏదైనా మన దగ్గర ఉన్నట్లయితే, ఇఫ్ వన్ ఫస్ట్ నోస్ ద వాల్యూ ఆఫ్ ఎ సర్టన్ పొజిషన్ దట్ హీ హ్యాస్, దాని వాల్యూ కూడా తెలవాలి మనకి. మన దగ్గర బోలెడు బంగారం ఉండొచ్చు, దాని వాల్యూ తెలియకుండా మనం ఎవరికైనా ఇచ్చేస్తే అది కాదు. ఊహతోటి తెలిసి మనకి
అచేతనంగా కాకుండా చైతన్యంతో చేస్తున్నాము అనే ఊహ ఉన్నట్లయితే అప్పుడు దానికి విలువ ఉంటుంది అని ఆది కిరణ్ గారు జవాబు చెప్పారు. అవతార్ మెహర్ బాబాకి జై.